హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నేను కొరుకుతే ఏం తినాలి, నేనేం తిన్నాను, ఏమేం చేశాను అనేది చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. మీరు ఆ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి, నేను ఐ బటన్లో ఇచ్చేస్తాను. పెయిన్ కొరికిందని అప్పటికే అది చాలా పెద్దగా అయిపోయిందనమాట. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ గురించి చెప్పిండే, కానీ నేను 1 మంత్ రిస్క్ తీసుకొని ట్యాబ్లెట్లు, హోమ్ రెమెడీస్ ట్రై చేశాను. ఇలా పెయిన్ కొరికిందని తెలిసిన వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఇది చాలా తొందరగా వెంట్రుకలు వేర్లతో సహా ఊడిపోతూ ఉంటాయి చాలా ఫాస్ట్గా. నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయొద్దు. ఏం తిన్నాను, ఎలా చేసుకున్నాను, ఎలా తీసుకున్నాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. బెనిఫిట్ గురించి చెప్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. బదాం, పంకిన్ సీడ్, పిస్తా, గోంద్, సోయాబీన్ వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చలికాలం కదా, ఇవి వేడి పదార్థాలు, అందరు తినొచ్చు. దీన్ని మకనా అంటారు, తెలుగులో తామర పువ్వు. ఇక్కడ నేను తీసుకున్న అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. సోయాబీన్ తక్కువ తీసుకోవాలి. బాదాం, మకనా, సన్ఫ్లవర్ సీడ్స్, మెంతులు, నువ్వులు, అవిసె గింజలు ఇవి తక్కువ తీసుకోవాలి. నువ్వులు, అవిసె గింజలు 2 స్పూన్ తీసుకున్నాను. మెంతులు 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ నేను గోంద్ కూడా తీసుకున్నాను, దీన్ని లాస్ట్లో యూస్ చేస్తాను. ధనియాలు దీంట్లో యాడ్ చేయను, డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. వీడియోలో కనిపిస్తున్నాయి కదా అనేసి మీరు కూడా యాడ్ చేసేయగలరు. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మెంతులు, సోయాబీన్ని మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఒకవేళ పౌడర్ కాకపోతే అవి పండ్ల కింద వస్తే మంచిగా అనిపించదు, ఎందుకంటే మెంతులు చేదుగా ఉంటాయి. సోయాబీన్ కూడా టేస్ట్ బాగుండదంతా. మెంతులు, సోయాబీన్ని పౌడర్ చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. కావాలంటే మీరు జల్లెడ పట్టుకోవచ్చు, లేదంటే చేయితోటే ఇలా అనేసేసుకొని వీటన్నిటిని తీసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి, పౌడర్ అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ పౌడర్ కాకపోయినా ఏం కాదు, మరి పెద్దగా ఉంటే మాత్రం పౌడర్ చేసుకోండి. ఇవి మాత్రం కంపల్సరీగా పౌడర్ కావాల్సిందే. వీటిని గ్రైండ్ చేసేటప్పుడే మధ్యలో నేను వాము కూడా వాడాను, 1.5 స్పూన్ వాడాను వాము అనేది. ఎవరికైనా హెల్త్లో ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని బట్టి డ్రై ఫ్రూట్ తీసుకుంటే మాత్రం బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఈరోజు మనము బి గురించి నేర్చుకుందాం. బి అంటే ఏంటి? ఉండు. వెర్బ్ 1 ఈజ్, యామ్, ఆర్ అనేది వస్తుంది. వెర్బ్ 2 వాజ్, వేర్ అనేది తర్వాత వీడియోలో నేర్చుకుందాం. చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మీరు ఈజ్, యామ్, ఆర్ అనేది నేర్చేసుకుంటారు. బి ఫామ్స్లో వెర్బ్ 1 ఈజ్, యామ్, ఆర్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామో చూద్దాం ఇప్పుడు. ఐ యామ్ అంటే ఏంటి? నేను ఉన్నాను. ఐ యామ్ అంటే ఉండు. యు ఆర్ అంటే మీరు ఉన్నారు. హీ ఈజ్ అంటే అతడు ఉన్నాడు. షీ ఈజ్ ఆమె ఉంది. దేర్ ఆర్ అంటే వాళ్ళు ఉన్నారు. వి ఆర్ మనము ఉన్నాము. బీ ఫార్మ్స్కి ఏమేమి యాడ్ అవుతాయో మనం ఇప్పుడు చూద్దాం. ఐ యామ్ లిసనింగ్, ఐ యామ్ రైటింగ్, ఐ యామ్ వాచింగ్ ఇవి వెర్బ్ 4 అన్నమాట. వెర్బ్ 4 యాడ్ అవుతుంది. అడ్జెక్టివ్ వాడేటప్పుడు కూడా బీ ఫార్మ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఐ యామ్ బ్యూటిఫుల్ ఇది ఏ టెన్స్లోకి వస్తుంది? ఇది అఫ్కోర్స్లీ పాస్ట్ టెన్స్లోకే వస్తుంది. కానీ మనము బీ ఫార్మ్స్ని ఉపయోగించి పాస్ట్ అడ్జెక్టివ్, ప్రజెంట్ అడ్జెక్టివ్ గురించి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్ వర్డ్. గుడ్, బ్యాడ్, ఈజీ, డిఫికల్ట్, లాంగ్, షార్ట్, క్లీన్, డర్టీ, బ్రైట్. అడ్జెక్టివ్ నౌన్, ప్రొనౌన్, డిస్క్రైబ్ వర్డ్స్. నౌన్ ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలిపేది, అంటే అది ఎలా ఉందో అలా ఉన్నదాన్ని, గుణాన్ని తెలిపేదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. అడ్జెక్టివ్ తర్వాత ప్రొఫెషన్ అంటే వృత్తికి సంబంధించి. నేను ట్రైనర్ని, ఐ యామ్ అ ట్రైనర్. మీరు ఎంప్లాయీస్, యు ఆర్ ఎంప్లాయీస్. అతను ఒక పోలీస్ మ్యాన్, హీ ఈజ్ పోలీస్ మ్యాన్. ఆమె లాయర్, షీ ఈజ్ లాయర్. వారు బిజినెస్ మ్యాగ్నెట్, దే ఆర్ బిజినెస్ మ్యాగ్నెట్. మనము వర్కర్స్ అంటే వి ఆర్ వర్కర్స్. ప్రొఫెషన్ చెప్పేటప్పుడు కూడా బీ ఫార్మ్స్ వస్తాయి. నెక్స్ట్ నౌన్. నౌన్ చెప్పేటప్పుడు కూడా బీ ఫార్మ్స్ వస్తాయి. నా పేరు సునీత చెప్పాలి. ఐ సునీత అంటామా? అనము. యు సోను అంటామా? అనము. ఐ యామ్ సునీత నేను ఏమై ఉన్నాను? ఐ యామ్ సునీత. యు ఆర్ సోను. అతను మోను, హీ ఈజ్ మోను. అది క్యాట్, ఇట్ ఈజ్ ఏ క్యాట్. నౌన్ వాడేటప్పుడు కూడా బీ ఫార్మ్స్ వస్తాయి, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇన్ ప్లేస్ అంటే మనము ఏ ప్లేస్లో ఉన్నామో ఆ ప్లేస్కు సంబంధించి నేను అక్కడ ఉన్నాను అంటే ఉండుట.
అని చెప్పడానికి బీ ఫార్మ్స్ అనేటివి మనం వాడతాం. బీ ఫార్మ్స్ని ఎలా వాడతామంటే, నేను హైదరాబాద్లో ఉన్నాను అంటే ఐ యామ్ ఇన్ హైదరాబాద్. మీరు వరంగల్లో ఉన్నారు, యు ఆర్ ఇన్ వరంగల్. అతడు లండన్లో ఉన్నాడు, హీ ఈజ్ ఇన్ లండన్. ఆమె మెదక్లో ఉంది, షీ ఈజ్ ఇన్ మెదక్. వాళ్ళు రాజమండ్రిలో ఉన్నారు, దే ఆర్ ఇన్ రాజమండ్రి. మనము యూఎస్లో ఉన్నాము, వి ఆర్ ఇన్ యూఎస్. ఇలా ఉన్నాము అని చెప్పడానికి బీ ఫార్మ్స్ అనేటివి వాడతాము. ఫ్రెండ్స్, బీ ఫార్మ్స్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేసామనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. వెర్బ్ ఫోర్ చెప్పినప్పుడు కూడా మనం బీ ఫార్మ్స్ అనేటివి వాడాము. యాడ్జెక్టివ్ చెప్పేటప్పుడు కూడా మనము బీ ఫార్మ్స్ అనేటివి వాడాము. ప్రొఫెషన్ చెప్పేటప్పుడు కూడా మనము బీ ఫార్మ్స్ అనేటివి వాడాము. నౌన్ చెప్పినప్పుడు కూడా మనము బీ ఫార్మ్స్ అనేటివి వాడాము. ఇన్ ప్లేస్ చెప్పినప్పుడు కూడా మనము బీ ఫార్మ్స్ అనేటివి వాడాము. ఇన్ ప్లేస్ అంటే మనము ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్ని బట్టి అక్కడ ఉండు అని చెప్పేటప్పుడు కూడా బీ ఫార్మ్స్ అనేటివి వాడాము. నెగటివ్ వర్డ్స్ అయితే ఎలా చెప్పాలి? చాలా సింపుల్. నాట్ పెట్టేస్తే నెగటివ్ అయిపోతుంది. ఐ యామ్ నాట్ సోను, ఐ యామ్ నాట్ టాకింగ్ టు యూ. నేను డాక్టర్ని కాదు అంటే ఐ యామ్ నాట్ డాక్టర్. నేను హైదరాబాద్లో లేను, ఐ యామ్ నాట్ ఇన్ హైదరాబాద్. నేను సంతోషంగా లేను, ఐ యామ్ నాట్ హ్యాపీ. వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. అలా ప్రాక్టీస్ చేశారనుకోండి కంపల్సరీగా మీకు వచ్చేస్తాయి. ఇంకా ఈజ్, యామ్, ఆర్ అనే గొడవనే ఉండదు. ఫస్ట్ తీసుకోండి నేము అంటే పేరు, తర్వాత తీసుకోండి ఏజ్ అంటే వయసు, తర్వాత ప్రొఫెషనల్ అంటే వృద్ధికి సంబంధమైన వ్యవహార సంబంధమైన, తర్వాత క్వాలిటీస్ అంటే నాణ్యత, తర్వాత రిలేషన్ అంటే బంధము బాంధవ్యము అనేసేసి. వీటన్నిటిని లైన్గా ఒక పేపర్ మీద రాసుకోండి. ఈజ్ అనేది సింగులర్ అనమాట. సింగులర్ వాటికి మాత్రమే ఈజ్ అనేది వస్తుంది. షీ, హీ, ఇట్, దిస్, దట్. వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలనో ఇప్పుడు చూద్దాం. షీ ఈజ్ సోను, షీ ఈజ్ 12 years old, షీ ఈజ్ టీచర్, షీ ఈజ్ బ్రిలియంట్, షీ ఈజ్ సిస్టర్ ఆఫ్ సోను, షీ ఈజ్ రీడింగ్. ఇది వెర్బ్ 4 అనమాట. ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. ఇక్కడ బెల్లాన్ని కరిగిస్తున్నాను కదా, బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు. బెల్లం జస్ట్ కరిగిపోతే చాలన్నమాట. కరిగిపోయిన తర్వాత మనం అన్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ బెల్లంని తీసుకెళ్ళి దాంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా వేడిగా ఉంటుంది. వెంటనే చెయ్యి మాత్రం అస్సలు పెట్టొద్దు, చెయ్యి కాలిపోతుంది. చెయ్యికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డు చేసుకోవాలి. నేను మీకు చెప్పాను కదా, నేమ్, ఏజ్, ప్రొఫెషనల్, క్వాలిటీ, రిలేషన్. ఇవి ఎలా అయితే చెప్పానో సేమ్ అదే పద్ధతిలో అన్నీ చెప్పాను అనమాట. ఓన్లీ షీ గురించి చెప్పాను, మిగతాయి మీరు ప్రాక్టీస్ చేయండి. ఆరు. ఆర్ అనేది 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాడతారు. వాటికి ఇవన్నీ వస్తాయి. యూ, వి, దేర్, దీస్, దోస్ అనేటివి వస్తాయి అన్నమాట. ముందు ఎలా అయితే చెప్పానో సేమ్ అదే పద్ధతిలో చెప్తాను. దే ఆర్ సోను, మై పేరెంట్స్ ఆర్ 60 years old, దే ఆర్ ఎంప్లాయీస్, మై ఫ్రెండ్స్ ఆర్ గుడ్, దే ఆర్ మై రిలేటివ్స్. ఇలా 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్ అనేది వాడతారు. నెక్స్ట్ యామ్ అనమాట. యామ్ అయితే చాలా ఈజీగా గుర్తుండిపోతుంది, ఎందుకంటే దానికి జస్ట్ ఐ మాత్రమే వాడతారు. ఐఎమ్ సోను, ఐ యామ్ 20 years old, ఐ యామ్ బిజినెస్ ఉమెన్, ఐ యామ్ జీనియర్స్, ఐ యామ్ సన్ ఆఫ్ నరసింహారెడ్డి. వెర్బ్ 4 ఇక్కడ నేను వాడుతున్నాను. ఐ యామ్ కుకింగ్. ఐ యామ్ అనేది జస్ట్ ఐకి మాత్రమే ఉపయోగిస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈజ్ అనేది సింగులర్గా ఉన్నప్పుడు ఈజ్ అనేది వాడతాం. ఆర్ అనేది 2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్ అనేది వాడతాం. యామ్ అనేది ఐతో ఉన్నప్పుడే యామ్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, బీ ఫార్మ్స్ అనేవి ఇలా వాడతారనమాట. మిగిలిన సబ్జెక్ట్స్ని తీసుకొని బీ ఫార్మ్స్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వచ్చేస్తాయి. నేను చేసిన లడ్డులు 25 daysకి వచ్చినాయి అనమాట. రోజుకొకటి తినేదాన్ని, 1 గ్లాస్ పాలు తాగేదాన్ని. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఓన్లీ పెయిన్ కొరుకుడికే కాదు, మీ బాడీలో వీక్నెస్గా అనిపించిన, మీరు తొందరగా అలసిపోతున్న, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయిపోయిన అన్నిటికీ మంచిగా పనిచేస్తుంది. దీంతోపాటు సీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా తీసుకోవడానికి చూడండి. చలికాలంలో సంత్రా, మోసంబి ఎక్కువగా దొరుకుతుంది.
ఇక్కడ నేను 1 కేజీ ఉసిరికాయ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది చిన్నగుంది, ఇది పెద్దగుంది. చిన్నగుంటే 2 తినండి, పెద్దగుంటే 1 తినండి. డైరెక్ట్‌గా ఉసిరికాయ తినాలంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలా ఒగురుగా ఉంటది ఇది. సీజనల్ ఫ్రూటు ప్లస్ తక్కువ రేటుకు దొరికేటివి. నాకు జాంకాయలు దొరికినాయి. ఈ 5 జాంకాయలు 5 రోజులు తింటాను. ఒకటే రోజులో అన్ని జాంకాయలు తినొద్దే, మళ్ళీ జలుబైపోతది. ఇక్కడ శనగలు, సగం శనగలు అయిపోయినాయి, ఇంకా సగం శనగలు ఉన్నాయి. ఈ చేతిలో ఎన్ని శనగలు వస్తే అన్ని శనగలు తీసుకొని తినేయండి. శనగలు తింటే మాత్రం కంపల్సరీగా గ్యాస్ అవుతుంది రోజు తింటే. సో అలా గ్యాస్ అయినప్పుడు ఒక 2 డేస్ 3 డేస్ గ్యాప్ ఇచ్చేసేసి శనగలు తినండి. శనగలు తిన్న తర్వాత లేకుంటే ఓమా తినండి, గ్యాస్ అవ్వదు, మంచిగా ఉంటుంది. చలికాలంలో ఉసిరికాయ జ్యూస్ కానీ రెసిపీ కానీ తింటే కొందరికి పడదు. సో మీ హెల్త్ని బట్టి మీరు తీసుకోండి. నేను తీసిన ఈ ఉసిరికాయ జ్యూసు 12 ఉసిరికాయలది. నేను ఎలా చేశానంటే 12 ఆమ్లా తీసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మధ్యలో ఉన్న విత్తనం తీసేసాను. ఒక అల్లం ముక్క వేసుకున్నాను. 15 కల్వెమాకు వేసుకున్నాను. నల్ల మిరియాలు వేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి. వాటర్ వేసుకున్నాను. మీకు ఇప్పుడు చూపిస్తున్న గిలాస్ తోటే 1 గిలాస్ వాటర్ వేసుకున్నాను. వడబోసుకున్న తర్వాత ఇలా జ్యూస్ వెళ్ళిందనమాట. 1 గ్లాస్ వాటర్ తీసుకొని 5 స్పూన్ల జ్యూస్ మిక్స్ చేసుకొని తాగేయాలి. డైరెక్ట్ జ్యూస్ మనం తాగలము, ఇలా వాటర్ జ్యూస్ మిక్స్ చేసుకొని తాగాలి. నీళ్ళు వేడిగా కావడానికి గ్యాస్ మీద పెట్టుకున్నాను. ఉసిరికాయ, పచ్చిమిర్చి కడుక్కొని తీసుకున్నాను. పసుపు ఈ గిన్నెలో ఉంది ఫేస్కి పెట్టుకోవడానికి. ఇలా సీసంది ఉన్నదే తీసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు కూడా తీసుకున్నాను. ఈ వాటర్ ఇప్పుడు మంచిగా మరుగుతున్నాయి. నేను ఇక్కడ పసుపు దంచి తీసుకున్నాను అనమాట. పసుపు పైన ఉండే పొట్టు తీసేసి దంచి తీసుకున్నాను. ఇప్పుడు మరిగే వాటర్లో ఈ పసుపు వేసుకుందాం. చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో. తర్వాత దీంట్లో నేను ఉప్పు వేసుకున్నాను. మినిమం 2.5 స్పూన్ వరకు వేసుకున్నాను ఉప్పు నేను. పసుపు కలర్ మాత్రం చాలా మంచిగా వచ్చింది. పచ్చి పసుపు తినాలి, చాలా మంచిది ఒంటికి. ఇక్కడ నేను పచ్చిమిర్చిని కట్ చేసి తీసేసుకుంటాను. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని మనం దీంట్లో వేసుకుందాం. ఈ మరిగే వాటర్లో ఉసిరికాయల్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. మూత పెట్టేసేసి గ్యాస్ బంద్ చేసేద్దాం. ఇది మంచిగా మొత్తం చల్లారిన తర్వాతనే గాజు సీసాని మంచిగా తుడుచుకొని తడి లేకుండా దాంట్లో వేసుకొని పెట్టుకుంటే మీకు సంవత్సరం వరకు కూడా వస్తుంది ఇది. దీన్ని తీసుకొని తినేటప్పుడు కూడా తడి అనేది తగలకుండా చూసుకుంటే సంవత్సరం వరకైనా నిల్వ ఉంటుంది. తర్వాత నేను ఆవులది మురబ్బా చేసుకున్నాను అనమాట. ఇది ఒక రెసిపీ చేసుకున్నాను. ఇలా డిఫరెంట్ రెసిపీస్ చేసుకొని నేను ఆవులని తిన్నాను అనమాట. చలికాలంలో ఆవుల అనేది చాలా జాగ్రత్తగా తినండి, ఎందుకంటే ఆవుల చలవ చేస్తుంది కాబట్టి. ఇక్కడ జస్ట్ 5 to 10 మినిట్స్ ఆవులని ఉడకబెట్టుకొని విత్తనాలు తీసేయాలన్నమాట. దీంట్లో యాడ్ కాలేదు అది. ఇలా గాజుదే సీసం కానీ బాయిల్ కానీ తీసేసుకొని దాంట్లో చక్కెర కలుపుకున్న ఒక 2-3 అవర్స్కే చూడండి ఎంత లిక్విడ్గా అయిపోయింది. ఇందులోనే 3 రోజుల వరకు ఉంచాలన్నమాట. 3వ రోజు తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఎండలో కానీ ఫ్యాన్ గాలికి అయితే 3 రోజులైతే ఎండిపోతుంది. అదే ఎండకైతే 2 రోజులలో ఎండిపోతాయి. చలికాలంలో ఉసిరికాయని ఎక్కువగా బెల్లంతోనే చేసుకొని తింటారు, ఎందుకంటే ఉసిరికాయ చలవ చేస్తుంది కాబట్టి. చలికాలంలో ఎక్కువగా ఆవులని బెల్లంతో చేసే తీసుకోవాలి. నేను ఇక్కడ చాలా రెసిపీస్ డిఫరెంట్ టైప్లో చేసుకొని తిన్నాను. మీరు కూడా ఇలాగే డిఫరెంట్గా చేసుకొని తినండి. చూడండి ఎంత మంచిగా ఎండిపోయినాయి. మంచిగా ఎండిపోయిన తర్వాత చక్కెరని మిక్సీలో పట్టేసేసి పౌడర్ చేసుకొని దీని మీద చల్లేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటే ఆవలా క్యాండీ అనేది తయారైపోతుంది. డ్రై ఫ్రూట్ లడ్డు, ఆవలా జ్యూసు, ఆవలా క్యాండీ, ఆవలతో చేసుకున్న రెసిపీస్ చేసుకొని నేను తిన్నాను. నా వెంట్రుకలు అయితే రాలడం తగ్గింది. చూడండి ఇలా ఎండిపోయిన ఉసిరికాయ మీద చక్కెరని చల్లుకొని మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకైతే ఇవన్నీ తిన్నందుకు మంచి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, ఇవన్నీ మంచి ఫుడ్సే కాబట్టి. పేనుకొరుకుడు ఎందుకు అవుతుందంటే మన శరీరంలో విటమిన్స్ లోపం వల్ల కానీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానీ అవుతుంది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది.